పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనము సుఖదేవ గోస్వామి భాగవతం ఎక్కడైతే చెప్పారో ఆ ప్రదేశంలో ఉన్నాము. ఇది హరిద్వార్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని పేరు సుఖస్థలి, సుఖస్థల అని పిలుస్తారనమాట. భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకి ఫస్ట్ ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్పాడు. ఆ తర్వాత సౌనకాది ఋషులకు సూత మహర్షి నైమిషారణ్యంలో తెలియజేశారన్నమాట. అంటే ఇక్కడ సుఖదేవ గోస్వామి ఏదైతే చెప్పారో అది తర్వాత సౌనకాది ఋషులకు సూత గోస్వామి తెలియజేశారు. కాబట్టి ఈ స్థలం అనేది చాలా ప్రత్యేకమైంది. ఇక్కడ మనం భాగవత సప్తాహం 7 రోజులు చెప్పడానికి రావడం అనేది జరిగిందనమాట. మనకి భాగవతం అనేది ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా మీరు సుఖస్థల వెళ్ళి, అంటే సుఖస్థలి ఈ ప్రదేశానికి వచ్చి భాగవతం వినడం అనేది చాలా మంచిది. ఎన్నో పుణ్యకర్మలు చేస్తే, ఎన్నో యజ్ఞాలు చేస్తే, ఎంతో హరినామం చేస్తే రాని ఫలితము ఇక్కడ ఒక్కసారి వచ్చి 7 రోజులు సప్తాహం భాగవతం వింటే ఆ ఫలితం అనేది మనకు లభిస్తుంది అనమాట. మనకి భాగవతం అనేది అమల పురాణం. ఆ పురాణాలన్నిటిలో కల్లా చాలా గొప్ప పురాణం ఏంటంటే భాగవత పురాణం. ఎందుకు భాగవతం అంత గొప్పది అంటే భాగవతంలో భగవంతుడికి సంబంధించిన లీలలు, భక్తులకు సంబంధించిన లీలలు ఉన్నాయి కాబట్టి భాగవతం అంత గొప్పది. అందుకని త్యాగరాజ స్వామి వారు కూడా కీర్తనలో చెప్తారు, పరమ భాగవతులు గనులు శాశ్వతులు సదా సుఖానుభవులుగాక ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో అని కీర్తిస్తారన్నమాట. ఇక్కడ చూడండి, ఎందరో మహానుభావుల కీర్తనలో అంతా భాగవతోత్తముల గురించి చెప్పారనమాట. భాగవతోత్తములు అంటే ఎవరు? నిరంతరం నిత్యం భాగవత సేవ చేసే వాళ్ళని భాగవతోత్తములు అంటారు. రోజు వాడి గడిస్తే భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుడికి సంబంధించిన లీలలు తప్ప వేరే ఆలోచన విధానం అనేది వాళ్ళే ఉండదు. ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేసుకుందాము, లక్షలు సంపాదించుకుందాము, లేదా ఏదైనా పొలాలు కొనుక్కుందాం, స్థలాలు కొనుక్కుందాం, ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు ఉండవు అనమాట. అలాంటి వాళ్ళని భాగవతోత్తములు అంటారు. పొద్దున్న లెగిస్తే నారాయణ 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 నారాయణ, పొద్దున్న లెగిస్తే హరే కృష్ణ 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 హరి హరి, హరి రామ 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 హరి. ఈ నామస్మరణలో ఉంటూ నిత్యం భాగవత సేవ చేస్తూ ఉంటాడు. వాడిని భాగవతోత్తముడు అంటారు. అలాంటి భాగవతోత్తములు ఎంతోమంది ఉన్నారని త్యాగరాజ స్వామి కీర్తిస్తున్నారు అన్నమాట. మరి భాగవతం ఎందుకు గొప్పదైంది? వ్యాస భగవానుడు 18 పురాణాలు రాశాడు, వేదరాశిని విభాగం చేశాడు, తర్వాత మహాభారతం రాశాడు, పంచమ వేదం అంటారు మహాభారతాన్ని, పంచమ వేదమైన మహాభారతాన్ని రాశాడు. అయినా సరే భాగవతం ఎందుకు గొప్పది? భాగవతంలో భగవంతుడికి భక్తులకి సంబంధించిన లీలలు ఉన్నాయి, అందువలన భాగవతం గొప్పది. వ్యాస భగవానుడు అన్నీ రాశాడు. అన్నీ రాసేసిన తర్వాత కూడా ఆయన మనసుకు తృప్తి పొందలేదు. అంటే 18 పురాణాలు రాశాడు, తర్వాత మహాభారతం రాశాడు, అన్నీ రాశాడు, వేదరాశిని విభాగం చేశాడు, 4 శిష్యులకు ఇచ్చాడు, ఎదురు సామవేదాలుగా విభజించాడు, అన్నీ చేశాడు. అయినా సరే ఆయన మనసుకు తృప్తి కలగలేదు. అప్పుడు గురువు రావాల్సిన టైం అనమాట. ఎవరు అంటే నారద మహర్షి వచ్చి చెప్తారనమాట, నువ్వు అన్నీ రాశావు అంటే తామసిక పురాణాలు, రాజసిక పురాణాలు, సత్వగుణ పురాణాలు ఉంటాయి. అందులో ప్రథమమైంది సత్వగుణ పురాణం ఏంటి అంటే భాగవతం. నారద మహర్షి వచ్చి చెప్తాడు, సరస్వతి నది ఒడ్డున కూర్చుని ఉంటే. సరస్వతి నది ఎక్కడుంది? సరస్వతి నది బద్రీనాథ్లో ఉంది. అందుకని బద్రీనాథ్ దగ్గర మానా విలేజ్లో వ్యాస గుహ ఉందన్నమాట. ఆ సరస్వతి నది ఒడ్డున కూర్చుని ఉంటే అప్పుడు నారద మహర్షి వచ్చి జ్ఞానోపదేశం చేస్తారు వ్యాస భగవానుడికి. నువ్వు అన్ని పురాణాలు రాసావు, బాగానే ఉంది, కానీ అన్ని పురాణాల కంటే గొప్పదైన భాగవతాన్ని అక్కడ చెప్పావు నువ్వు. అన్ని పురాణాల్లో ఏం చెప్పాడు? ధర్మాన్ని. ఇప్పుడు మహాభారతంలో ఏం చెప్పాడు? ధర్మాన్ని పట్టుకున్న పాండవులు ఎలా ముందుకెళ్తున్నారు, అధర్మాన్ని పాటిస్తున్న కౌరవులు ఎలా నాశనం అయిపోతున్నారు అని చెప్పేసి దానికి కృష్ణ కథను అనుసంధానం చేసి చెప్పాడు. నువ్వు కృష్ణుడు భగవంతుడు భక్తుల కోసం పరిగెత్తిన కథలు ఎక్కడ చెప్పావు? భగవంతుడి విభూతులు ఎక్కడ చెప్పావు? సకల చరాచర సృష్టికి నారాయణుడు కారణం అని ఎక్కడ చెప్పావు? కపిల భగవానుడి కపిల గీత ఎక్కడ చెప్పావు? అవన్నీ చెప్పు. అవన్నీ చెప్తే అప్పుడు నీ మనసు తృప్తి పొందుద్ది. అర్ధకామములు యందు మనసు ఉంచుకోవాలని చెప్పాల్సిన అవసరం లేదండి ఎవరికైనా సరే. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి దాచుకో అని చెప్పాల్సిన అవసరం లేదు. కలియుగంలో చెప్పాల్సిన అవసరం ఉందో చెప్పండి?
ఆ డబ్బులు ఉన్నాయని ఎవరికి చెప్పొద్దు, ఆ డబ్బులు పెట్టి రహస్యంగా పొలాలు స్థలాలు కొనుక్కో అని ఎవరికి చెప్పాల్సిన అవసరం ఉందో చెప్పండి? స్త్రీ శరీరం వేరుగా ఉంటుంది, పురుష శరీరం వేరుగా ఉంటుంది, కామం జనించుద్ది అని ఎవరికైనా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ భాగవతం మాత్రం చెప్పాలి. అందుకనే భాగవతం మనం తప్పనిసరిగా వినాలి. ఎందుకంటే భాగవతం అనేది మన మనసులో ఉన్న మాలిన్యాన్ని తుడిచేసే ఒక గ్రంథము. అంత గొప్పది భాగవతం. చూడండి, అర్ధకామముల యందు మనసు ఉంచుకోవాలి, లేకపోతే ఎవరికైనా చెప్పినా చెప్పకపోయినా అది తెలుసుద్ది ఆటోమేటిక్గా. వాడు తినే ఆహారాన్ని బట్టి, చూసే పరిస్థితులను బట్టి, చూసే టీవీని బట్టి, అన్నిటిని బట్టి. కానీ భాగవతం తెలియదు. అందుకని నువ్వు చెప్పాలి. అది చెప్తే నీకు శాంతి లభించింది అని చెప్తే అప్పుడు నారద మహర్షి చెప్పిన మాట విని భాగవతాన్ని రాస్తాడు. భాగవతం రాసి సంతృప్తి పొందాడు. చూడండి, అష్టాదశ పురాణాలు ఒక ఎత్తు, భాగవతం ఒక ఎత్తు. మహాభారతం ఒక ఎత్తు, భాగవతం ఒక ఎత్తు. చూడండి, భాగవతంలో రామాయణం కూడా ఉంటుంది. భగవంతుడి యొక్క లీలల గురించి తెలియజేసేదే భాగవతం. అందుకనే నిత్యం భాగవత సేవయా. నువ్వు అన్నీ చదివినా మిగిలిన అష్టాదశ పురాణాలు చదివినా చదవకపోయినా ఏమి ఇబ్బంది లేదు, కానీ భాగవతం చదవాలి. ఎందుకు భాగవతం చదవాలంటే నువ్వు ఏ శరీరం కాదు, ఆత్మని తెలుసుకోవడానికి భాగవతం చదవాలి. ఎందుకు భాగవతం చదవాలంటే భగవంతుడిని ఎలా కీర్తించాలి, భగవంతుడు ఎలా ఉండాలి, భగవంతుడి దగ్గర ఎలా ఉండాలి, భగవంతుడిని ఎలా సేవించాలి, భగవంతుడి లీలలు ఎలా ఉంటాయి, భగవంతుడు భక్తుల కోసం ఎలా పరిగెత్తాడు, భక్తుల కోసం భగవంతుడు ఎలాంటి త్యాగాలు చేస్తాడు, భక్తులు భగవంతుడి కోసం ఎలా ప్రార్థిస్తారు, శుద్ధ భక్తులు ఎలా ఉంటారు అనే దానికోసం నువ్వు భాగవతం చదవాలి. ఇక్కడ చూడండి, మనసు అచంచలంగా తిరుగుతూ ఉంటుంది. ఆ అచంచలంగా తిరిగే మనసుని ఒక నిర్దిష్టమైన స్థితిలో పెట్టడానికి, ఒక నిర్దిష్టమైన మార్గంలో పెట్టడానికి భాగవతం ఉపయోగపడుతుంది. అర్థమైందా? అందుకనే భక్తిలో వైక్లభ్యం కలగకుండా ఉండడానికి మన ఆచార్యులు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ ABCD అనే ఫార్ములా చెప్తారన్నమాట. ఏ అంటే భక్తులతోనే ఆశ్వాసం చేయి, B అంటే భగవంతుడికి సంబంధించిన పుస్తకాలు మాత్రమే చదువు, అది వైష్ణవులు రాసిన గ్రంథాలు మాత్రమే చదువు, C అంటే చాంటింగ్, భగవంతుడి యొక్క నామాన్ని జపించు, D అంటే డైట్, భగవంతుడికి అర్పించిన ప్రసాదం మాత్రమే స్వీకరించు. ఈ 4 నియమాలను తప్పనిసరిగా పాటిస్తే భక్తిలో ముందుకెళ్తూ ఉంటామని చెప్తారు. అలాంటిది ఈ భాగవతం. అలాంటి నియమాల్లో అత్యంత శ్రేష్టమైన నియమం భాగవత కథాశ్రవణము. ఎప్పుడు భాగవత కథాశ్రవణం వింటూ ఉంటే వినగా తినగా గారెలు చేదైనట్టు వినగా ఒక్క రోజుకి నీలో మార్పు వచ్చింది. భాగవతం సంకల్పం లేకుండా స్నానం చేయటం, కాకి స్నానం అని చెప్పారనుకోండి, 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఉంటారు. అప్పుడు గంగా నదికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా బ్రాహ్మణుని తీసుకెళ్ళు, లేకపోతే బ్రాహ్మణుడు ఎవరు అందుబాటులో లేకపోతే నీ గోత్రనామాలు చెప్పుకుని నువ్వే సంకల్పం చెప్పుకుని స్నానం చేయటం చేస్తావు. అదే చెప్పేవాడు లేదు, వినేది లేదు అంటే అప్పుడు ఏమైద్ది? అసలు నీకు తెలియనే తెలియదు, ఆత్మహత్య తప్ప నీకు తెలియనే తెలియదు. మరి అలాంటప్పుడు నువ్వేం చేస్తావు? అదే చేస్తూ ఉంటావు. ప్రదోష వేళలో నిద్రపోవడం తప్ప నీకు తెలియనే తెలియదు, అప్పుడు నువ్వేం చేస్తావు? అదే చేస్తావు. అప్పుడేమైద్ది? పాపం సంఖ్య పెరుగుద్ది. చూడండి, భాగవతం అంత గొప్పది, గుర్తుపెట్టుకోండి. భాగవతం భగవంతుడి సేవ, భక్తుల సేవ చాలా గొప్పది. భగవంతుడి సేవ కంటే భక్తుల సేవ చాలా గొప్పది. ఇప్పుడు నారద మహర్షిగా సంచరిస్తున్న జీవుడు ఎవరైతే ఉన్నారో పూర్వజన్మలో ఆయన శూద్రుడి కుటుంబంలో పుట్టాడు. ఒక తల్లి, అతను 5 ఏళ్ల పిల్లవాడు అనమాట. 5 ఏళ్ల పిల్లవాడు శూద్రుడి కుటుంబంలో పుట్టి ఒక బ్రాహ్మణ ఇంట్లో వాళ్ళు ఊడిగం చేస్తూ ఉంటారు, పాచి పని చేస్తూ ఉంటారు. పాచి పని చేస్తూ ఉంటే ఆ బ్రాహ్మణులకి చాతుర్మాసంలో సన్యాసులు వచ్చారు. చాతుర్మాసంలో సన్యాసులు 4 నెలలు ఎక్కడికి వెళ్ళరు, ఒక చోటే ఉంటారు. ఆ ఒక చోట జీవిస్తున్న సన్యాసులకి బట్టలు ఉతకడం, సన్యాసులకి సేవ చేయడం, సన్యాసుల కాలు నొక్కడం, సన్యాసులకి అన్నీ ఏం కావాలంటే ఇల్లు ఉడవడం, ఆ గది ఉడవడం చేయడం, బట్టలు మార్చడం, ఇవన్నీ చేశాడు నారద మహర్షి. ఈ 5 ఏళ్ల పిల్లవాడు ఇంత గొప్పగా సేవ చేయటం చూసి వాళ్ళు ఏం చేశారంటే మొత్తం జ్ఞానాన్ని ఉపదేశం చేశారు. ఆ జ్ఞానాన్ని ఉపదేశం చేస్తే ఆ జ్ఞాన ఉపదేశం జరిగిన తర్వాత ఆ పిల్లవాడికి ఈ బంధాలు, బంధుత్వాలు, ఈ భౌతిక ప్రపంచం మీద అంతులేని విరక్తి కలిగింది. కానీ తల్లి ఉంది, ఏం చేయాలో తెలియలేదు. కొంతకాలం తర్వాత తల్లి పాము కాటుతో చనిపోయింది. అప్పుడు నారద మహర్షి చాలా ఆనందపడతాడు. చాలా ఆనందపడి ఇది నా జీవితానికి కావాల్సిన పరమార్థం అని, ఇంకా తల్లి లేదు అంటే బంధాలు లేవు అప్పుడు ఇంకా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ 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 అన్ని క్షేత్రాలు తిరిగి అన్ని భారతదేశంలో ఉన్న అన్ని చోట్లకి భగవన్ నామం చేసుకుంటూ కాలినడకతో సంచరించి, మనకి శరీర ధర్మం ఏంటంటే ఎప్పటికైనా శరీరం వదిలిపెట్టేయాల్సిందే కాబట్టి శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. ఒక చోటకు వచ్చిన తర్వాత ఆ శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మన్వంతరం స్టార్ట్ అయ్యేటప్పుడు బ్రహ్మ యొక్క మానసపుత్రుడిగా
నారద మహర్షి జన్మిస్తాడు. చూడండి, భాగవతోత్తములకు చేసే సేవ ఎంత గొప్పతో చూడండి. అది భాగవతంలో ఉంటుంది. చూడండి, భాగవతం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. చచ్చిపోయేవాడిని బతికించింది భాగవతం. 7 రోజుల్లో చచ్చిపోతారన్న పరీక్షిత్ మహారాజుని బతికించింది భాగవతం. అంటే పరీక్షిత్ మహారాజుకి మరణం రాకుండా ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. మరణం రాకుండా ఏం లేదు. ఎందుకంటే మరణం అనేది మనం బట్టలు లాంటిది అనమాట. మనం ఒక జీవుడు అనేవాడు ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి పోతాడు. అంటే మనం ఎలాగైతే మాసిన బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేసుకుంటా ఉంటామో అలాగే జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని తీసుకుంటాడు. అది తెలియదు పరీక్షిత్ మహారాజుకి. అది చెప్పిన వాడు ఎవరు? సుఖదేవ గోస్వామి. అది ఎక్కడ చెప్పాడు? ఇప్పుడు మనం ఉన్న సుఖస్థల అనే ప్రదేశంలో, సుఖస్థలి అనే ప్రదేశంలో, సుఖస్థల అని పిలుస్తారు, ఇది సుఖస్థలి అనే ప్రదేశంలో ఆయన భాగవత ప్రవచనం చెప్పాడు. ఇక్కడ అందరూ ఉన్నారు. అప్పుడు వ్యాసుడు ఉన్నాడు, సౌనకాది ఋషులు ఉన్నారు, అందరూ ఎంతోమంది, కొన్ని వేల మంది వచ్చారు కదండి. మరి అప్పుడు మైక్ సిస్టమ్ లేదు కదా అని కొంతమంది డౌట్లు అడుగుతూ ఉంటారు అనమాట. అప్పుడు వింటే అర్థమైద్ది. వింటే అప్పుడు గాత్రం వేరు, అప్పుడు కంఠం వేరు అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా మనం చెప్పిన వెంటనే ఆటోమేటిక్గా ఆ ప్రవచనం అనేది ఎంత సౌండ్ కూడా కావాలి, ఎంత సౌండ్తో వీళ్ళకి రీచ్ అవ్వాలి అనేది కూడా వాళ్ళ వాక్శుద్ధిని బట్టి ఆటోమేటిక్గా అంత సౌండ్ అనేది వచ్చేది. చూడండి, ఆ ప్రదేశం ఇదనమాట. చూడండి, భాగవతం వలన మనము భక్తిలో ఎలా ముందుకెళ్లాలో తెలుసుకోవచ్చు. జనన మరణ చక్రం అంటే ఏంటో తెలుసుకోవచ్చు. ఈ శరీరం శాశ్వతమో కాదో లేదో తెలుసుకోవచ్చు. అలా ఎందుకు శాశ్వతం కాదనేది మనకు ఎగ్జాంపుల్స్ ద్వారా, లీలల ద్వారా, అన్నిటి ద్వారా తెలుసుకోవచ్చు. భక్తులు ఎలా అభ్యున్నతి చెందుతారో తెలుసుకోవచ్చు. భగవంతుడి సేవ ఎలా చేయాలో తెలుసుకోవచ్చు. భక్తుల సేవ ఎలా చేయాలో తెలుసుకోవచ్చు. మన జనన మరణ చక్రం అంటే ఏంటో తెలుసుకోవచ్చు. మన శరీరంలో ఎన్ని చక్రాలు ఉంటాయని తెలుసుకోవచ్చు. షట్చక్రాలు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. ఇంద్రియాలు అంటే ఏంటి, ఆ ఇంద్రియాలు ఎలా బంధిస్తే మన ఏది కపిలగీతలో తెలుసుకోవచ్చు మనం. చూడండి, ఎన్ని ఉపయోగాలు భాగవతం వల్ల ఉన్నాయో. మిగిలిన పురాణాలకి అంత ప్రాధాన్యత లేదు. ఎందుకు లేదు? చూడండి, భాగవతానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది? భాగవతం అమల పురాణం. భాగవతం వింటే పోని కష్టం లేదు. భాగవతం వింటే మళ్ళీ మానవ జన్మ జన్మించడం అనేది జరగదు. శుద్ధంగా భాగవతం పారాయణం చేసేవాడు తప్పనిసరిగా వైకుంఠధామం పోతాడు. ఆ లీలల్లోకి మనం వెళ్ళిపోవాలి. కృష్ణుడి లీల. భాగవతం అంటే ఏంటి? కృష్ణుడి లీల. కృష్ణ కథామృతం, కృష్ణ కర్ణామృతం అని చెప్పేసి మనకి కృష్ణ కథా కర్ణామృతం. ఇప్పుడు చూడండి, మనకి ఎలా ఉంటుంది అంటే ఈ భాగవతం అనేది అలవాటైతే వదిలిపెట్టలేము, అంత బాగుంటుంది. ఎందుకంటే భగవంతుడు భక్తులు లీలలు ఉన్న ఒక గ్రంథం అది. ఆ గ్రంథంలో ప్రతిదీ ఎలా చేయాలి. నీ కళ్ళుంటే ఎలా చూడాలి, భగవంతుడినే చూడాలి. చెవులుంటే ఎలా చేయాలి, భగవంతుడి లీలలు మాత్రమే వినాలి. భగవంతుడు లీలలు విని అలసిపోయినాయండి, కొంచెం సంగీతం వింటే బాగుంటుందంటే సంగీతం విను, తప్పులేదు. ఆ సంగీతం భగవంతుడికి సంబంధించిన లీలలకు సంబంధించిన గీతం అయి ఉండాలి. అర్థమైందా? అలాంటి సంగీతం విను. నువ్వు వినాల్సిన సంగీతమే కదా. సంగీతాన్ని పాడు చేసి, అసలు సంగీతం పుట్టిందే భగవంతుడి యొక్క కీర్తనలు పాడుకోవడానికి, అసలు సంగీతం పుట్టిందే భగవంతుడి యొక్క లీలలు పాడటానికి. అసలు సంగీతమే నారాయణుడు. అర్థమైందా? భాగవత రామాయణాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను శివాది షణ్మతముల గూఢములను 33 కోట్ల సురాంతరంగముల నెరిగి భాగరాగలయాది సౌఖ్యములచే చిరాయువుల్ గలిగి త్యాగరాజాత్ములైనవా రెందరో చిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాత్ములైన వారెందరో మహానుభావులు ఎందరో. అందరికీ ఇప్పుడు డీజే కావాలన్నమాట. సంగీతంలో లయబద్ధంగా ఉండేది, దానికి ఒక నిర్దిష్ట శృతితో మనం పాడుకుంటే అది ఎంత హాయిగా ఉంటుందో. అర్థమైందా? హరిగుణ మణిమయ స్వరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ కలిగి జగమెల్లను సుధా దృష్టితో బ్రోచు వారెందరో మహానుభావులు ఎందరో. ఇక్కడ చూడండి, ఇక్కడికే వచ్చి భాగవతం చెప్పుకోవాలండి. ఇంటికాడ భాగవతం వినకూడదా అంటే వినొచ్చు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు 300 మంది భక్తులు వచ్చారు అంటే 300 మంది వైష్ణవులు అనే అర్థమే కదా.
భాగవతం వినటానికి వచ్చాడంటే ఆడు తప్పనిసరిగా వైష్ణవుడే. 300 మంది వైష్ణవులు అంటే వాళ్ళు ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేస్తే భాగవతం వినటానికి వచ్చుంటారు. వాళ్ళందరి యొక్క శక్తి అనేది ఒక చోట క్రోడీకరిస్తే అక్కడ మనం ఉంటే ఆ ప్రకంపనలు ఎలా ఉంటాయి చెప్పండి. భాగవతం చెప్పే వాళ్ళ ప్రకంపనలు ఎలా ఉంటాయి, భాగవతం వినటం వల్ల మనకి ఎంత ఫలితం వచ్చింది, చెప్పించిన వాళ్ళకి ఎంత ఫలితం వచ్చింది, చెప్పిన వాళ్ళకి ఎంత ఫలితం వచ్చింది చూడండి. అర్థమైందా? అంత గొప్పది భాగవతం. చచ్చిపోతాననుకున్న పరీక్షిత్ మహారాజుకి చావు మీద భయం పోయింది. అర్థమైందా? ఎన్నో జీవితాలను వెలిగించిద్దండి భాగవతం, గుర్తుపెట్టుకోండి. భాగవతం వినకముందు మీ జీవితం వేరు, భాగవతం విన్న తర్వాత మీ జీవితం వేరుగా ఉంటుంది. సంపూర్ణ భాగవతం వినండి. అది వ్యాస భగవానుడు రాసిన భాగవతం వినండి. అది వైష్ణవుల ద్వారా వినండి, శైవుల ద్వారా కాదు, వైష్ణవుల ద్వారా వినండి. వైష్ణవుల ద్వారా వినండి. వైష్ణవుల ద్వారా వింటే మీకు భాగవతంలో మొత్తం అంతా తెలిసిద్ది విషయం. అందుకని చెప్పారు కదా, భాగవత రామాయణాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గూడంబులను 33 కోట్ల సురాంతరంగములనెరిగి అన్నాడు. ఎందుకు అలా అన్నాడు ఆయన? శివాది షణ్మతముల గూడంబులను, శివుడెవరు, షణ్మతములు ఏంటి, 33 కోట్ల సురాంతరంగములేంటి అనే దాని గురించి ఎరిగి వాళ్ళు భావరాగ లయాది సౌఖ్యములతో నిరవధి సుఖాత్ములై త్యాగరాజాత్ములైన వారెందరో మహానుభావులు. ఇక్కడ చూడండి, 33 కోట్ల సురాంతరంగములు. వాళ్ళు వాళ్ళ అంతరంగాలు ఏంటి అనేది మనకి ఎలా తెలుసు చెప్పు? వాళ్ళందరూ నారాయణ్ణి స్మరిస్తారు, గుర్తుపెట్టుకోండి. సదాశివుడు నిన్ను సదా భజించెడి సదానందని నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. అరయగ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా. ఓ రామ శ్రీరామ ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఇక్కడ చూడండి, మనకి వాళ్ళ అవన్నీ తెలుసుకుంటారు వాళ్ళు. అర్థమైంది? ఎవరెవరు ఎలా ఉంటారు. మన్వంతరం ఉందండి. ఇప్పుడు మన్వంతరం అయిపోయిన తర్వాత దేవతలకు వాళ్ళ పదవులు ఏమి ఉండవు, ఎవరికి ఉండవు. ఇప్పుడు బాగా పుణ్యం చేసిన వాడు మళ్ళీ నెక్స్ట్ 33 కోట్ల మంది దేవతల్లో ఒక పదవిని పొందుతాడు. శాశ్వతంగా ఉండేవాడు నారాయణ. ఇలాంటివన్నీ తెలుసుకుని భావరాగ లయాది సౌఖ్యములతో నిరవధి సుఖాత్ములైన వారెందరో మహానుభావులు. చూడండి, వైష్ణవులు కాబట్టి అలా చెప్తున్నారు. వేరే వాళ్ళు అయితే అలా ఏం చెప్తారు? అమ్మా ఆదిశక్తి నువ్వే మొత్తానికి కారణం అమ్మా, సకల చరాచర సృష్టి నీ అందే నడుస్తుంది అంటారు. అందుకనే అన్నమాచార్యులు కూడా ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్టు. పిండి కొద్దీ రొట్టె అన్నట్టు అనమాట. నువ్వు ఎలా చూస్తే అలా ఉంటుంది. నీ అజ్ఞానం కొద్దీ నువ్వు చిన్న స్థాయిలో చూసావనుకో చిన్న స్థాయి, పెద్ద స్థాయిలో చూసావనుకో పెద్ద స్థాయి. చూడండి అర్థం. అందుకని మనం అర్థం చేసుకోవాలి, నారాయణుడే సర్వానికి కారణం. అది భాగవతం చెప్పుద్ది. కృష్ణాస్తు స్వయం భగవాన్, కృష్ణుడే స్వయంగా భగవంతుడు. మరి మిగిలిన వాళ్ళందరూ ఎవరండి? మిగిలిన వాళ్ళందరూ దేవతలు. వాళ్ళు ఏం చేస్తారండి? భగవంతుడు ఆదేవుల్లో పనిచేస్తారు. మరి వాళ్ళు మనం ఏం చేయాలండి? పూజించవచ్చా పూజించకూడదా అంటే గౌరవించాలి, నమస్కరించుకోవాలి. మన తల్లిదండ్రులనే మనం గౌరవిస్తాం, కానీ మైండ్లో మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నారాయణుడు ఆధీనంలోనే అందరూ పనిచేస్తారు. నువ్వు నారాయణుడి సేవలో మిగిలిన దేవతల సేవ చేసినా చేయకపోయినా వాళ్ళు ఏమనుకోరు. ఎందుకంటే నారాయణుడి శరీరంలోనే అందరూ ఉన్నారు. అర్థమైందా? ఇస్కాన్ వాళ్ళు ఓన్లీ కృష్ణుడిని పూజిస్తారండి. ఏ దేవత స్వరూపం దగ్గరికి వెళ్ళరు, అక్కడికి వెళ్ళరు, ఇక్కడికి వెళ్ళరు, ఇక్కడికి వెళ్ళరు అంటారు. నువ్వు మొత్తానికి మేము అందరి దగ్గరికి వెళ్తామంటే అందరిని పూజిస్తామంటే 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. 33 కోట్ల మందికి దీపాలు పెట్టి నైవేద్యాలు పెట్టాలంటే నీకు ఎంత సమయం పట్టుద్ది? అదే కృష్ణుడు చెప్పాడు కదా, నాలోనే మొత్తం అందరు అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి 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 అనవే మనసా భావములోన బాహ్యమునందున అని చెప్పాడు కదా. అర్థమైందా? అది అందరికీ పెట్టాలండి. అందుకని భగవంతుడు విశ్వరూపంలో నా శరీరంలోనే అందరూ ఉన్నారని చెప్పాడు. నువ్వు భగవంతుడికి అర్పిస్తే ఒక మెతుకు మొత్తం అందరూ సంతృప్తి చెందిపోతారు.
వాళ్ళు కోరుకునేది కూడా అదే. కానీ నువ్వేం చేస్తావంటే సపరేట్ చేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్తాను వీళ్ళ దగ్గరికి వెళ్తానని నువ్వు అనుకుంటున్నావు. అది మేమందరం నారాయణ నుంచి వచ్చిన వాళ్ళు కదా, నారాయణని పూజిస్తే చాలురా అని వాళ్ళు సంతృప్తి చెందుతారు. కానీ నువ్వు మాత్రం నీ సొంత పెత్తనాలతో, నీ సొంత ఆలోచనలతో, నీ సొంత తెలివితేటలతో నీకు నచ్చినట్టు నువ్వు చేస్తూ ఉంటావు అనమాట. అమ్మో ఈయనకి పెట్టకపోతే ఈయనేమనుకుంటాడు, ఆయనకి పెట్టకపోతే ఆయనేమనుకుంటాడు, ఆయనకి అమ్మవారికి పెట్టకపోతే అమ్మవారికి కోపం వచ్చి ఆవిడ చెప్పించుద్దేమో. ఎవ్వరూ ఏం చేయరండి, గుర్తుపెట్టుకోండి. ఎవ్వరూ నీ కర్మల్లోకి జోక్యం చేసుకోరు, గుర్తుపెట్టుకోండి. అర్థమైనా? సమూహం సర్వభీతేషు నమే ద్వేషోస్తి నా ప్రియ. భగవంతుడే చెప్పాడు, నేను ఎవడి కర్మల్లోకి దూరను. అందరు ఎవరి కర్మ, ఎవడైతే ఏ భజంతు మా అమ్మ, ఎవడైతే నన్ను భజిస్తూ ఉంటాడో వాడికి స్నేహితుల్లా వర్తించి వాడు ఈ కర్మ చేయకూడదు, ఈ కర్మ చేయాలి, ఈ కర్మ చేయకూడదు, ఈ కర్మ చేయాలి అని నేను డిసైడ్ చేసి ఆ కర్మ చేసేటట్టు చేస్తూ ఉంటాను. ఎవడు నా భక్తుడు ఇప్పుడు నిరంతరం అనన్య చింతయంతో మాం యోజనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యం. ఎవడైతే నన్ను నిరంతరం స్మరిస్తూ ఉంటాడో వాడిని మాత్రమే నేను పట్టుకుంటాను, మిగిలిన వాడిని పట్టుకోను. చూడండి భగవంతుడు చూడండి ఎలా చేస్తున్నాడు. అలాగే మన కర్మలో మన వాటిల్లో దేవతలు జోక్యం చేసుకోవటం, వినాయకుడు జోక్యం చేసుకోవటం, అది ఇంకా ఏ దేవత 33 కోట్ల మందిలో దేవతలు ఏ దేవతలు జోక్యం చేసుకోవటం ఉండదండి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పదవులు ఉండవు, గుర్తుపెట్టుకోండి. సప్తర్షులు మారిపోతారు, అష్టాదశ రుద్రులు మారిపోతారు, ద్వాదశాదిత్యులు మారిపోతారు, అష్టవశువులు మారిపోతారు, అందరూ మారిపోతారు. అందరూ ఎవరు కావాలి. అందుకనే అర్జునుడికి చెప్తాడు కదా, నువ్వు నేను ఎప్పటి నుంచో ఉన్నాము కానీ నీకు ఏ జన్మలు గుర్తుండవు, నాకు మాత్రం జన్మలన్నీ గుర్తుంటాయి అని చెప్పేసి. భగవంతుడే కారణం అండి, నారాయణుడే అన్నిటికీ కారణం, గుర్తుపెట్టుకోండి. ఆయన నుంచే అందరూ వస్తారు. కృష్ణుడి దగ్గర నుంచి 3 విష్ణుమూర్తులు వస్తారు. ఆ 3 విష్ణుమూర్తులు మొత్తం సృష్టిని చేస్తూ ఉంటారు. భగవంతుడు భౌతిక ప్రకృతిలోకి డైరెక్ట్గా సంపర్కంలోకి రాడు కాబట్టి పరమశివుడు రూపంలో వస్తాడు. ఆయన సంపర్కం అనేది భౌతిక ప్రకృతిలో స్వామి సరిగ్గా కరెక్ట్గా చేయడు కాబట్టి, అంటే కరెక్ట్గా ఆయన డైరెక్ట్గా రాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే రూపం మార్చుకొని పరమశివుడు మహాదేవుడు రూపంలో వస్తాడనమాట. అలా వచ్చి లైవ్ చేస్తూ ఉంటాడు అనమాట. చూడండి మనకు క్లియర్గా అర్థమవుతుంది బ్రహ్మదేవుడు ఎవరు, ఇంద్రుడు ఎవరు. చూడండి బ్రహ్మదేవుడు గొప్పవాడా ఇంద్రుడు గొప్పవాడా అంటే బ్రహ్మదేవుడే గొప్పవాడు. అర్థమైందా? బ్రహ్మదేవుడు ఒక మన్వంతరంలో 14 మంది ఇంద్రులు మారుతారు. బ్రహ్మదేవుడు ఒక రోజులో బ్రహ్మదేవుడికి ఎన్ని మన్వంతరాలు వస్తాయి చెప్పండి? చాలా వస్తాయి. ఇక్కడ చూడండి మనకి ఎంత డిఫరెంట్గా ఉంటుందంటే, మన అసలు ఎంత తుచ్చమైన వాళ్ళం, ఎంత నీచమైన వాళ్ళం, ఎంత తక్కువ జాతి వాళ్ళం అంటే అంత తక్కువ మన జీవితాలు. అది బ్రాహ్మణుడిగా పుట్టినా కూడా అంత తక్కువే. అంత తక్కువ స్థాయి మనకు ఉందండి. ఎందుకంటే దేవతల స్థాయి మనకు లేదు. మనుషుల్లో కూడా మంచి గ్రేడ్ కూడా లేదు మనకి చిన్నప్పటి నుంచే మనం పేదవాళ్ళ కుటుంబంలో జన్మించామనుకోండి, అర్థం ఏంటంటే పూర్వజన్మలో పుణ్యం లేదు అంటే మంచి గ్రేడ్లో మనం లేవు. అర్థమైందా? మనకి ఏమి లేదు. మనకి ఎంత తక్కువ స్థాయిలో మనం జీవిస్తున్నాం చూడండి. అలా ఎంత తక్కువ స్థాయిలో జీవించినా శ్రీయ వైశ్య సదాస్తోత్ర అని భగవంతుడు చెప్పాడు చూసారు, తేపియాంతి పరాంగతి అని చెప్పేసి. వాడు స్త్రీ అయినా శూద్రుడైనా వైశ్యుడైనా ఎవరైనా సరే నన్ను శరణాగతి చేస్తే వాడు తప్పనిసరిగా పరమగతిని చెందుతాడు. చూడండి ఇంత గొప్పవాడైన మా కృష్ణుడు ఆయన్ని ప్రార్థిస్తే, అందుకని సర్వధర్మం పరిత్యజ్య మామేకం అని క్లియర్గా చెప్తాడు. మామేకం 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 అని అక్కడ అంత క్లియర్గా చెప్తుంటే మనం మాత్రం ఎక్కడికో పోతాం. మామేకం అంటే అర్థమైంది, నన్ను ఒక్కడనే అని అర్థం. అర్థమైందా? భగవంతుడు భగవద్గీతలు అట్లా ముట్టుకుంటుంటే అందరు తీసుకెళ్ళిపోయి ఆ దేవత దగ్గరికి వెళ్ళు, ఈ దేవత దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, కొత్త గురువు వచ్చాడు, కొత్త స్వామీజీ వచ్చాడు, ఆయన మొక్కు ఈయన మొక్కు అంటాం. మామేకం శరణం వ్రజ, నన్నొక్కడనే శరణం వెడితే. అసలు మీరు భగవద్గీత చదివితే 4వ అధ్యాయంలో అసలు దేవతారాధనను ప్రోత్సహించలేదు. దేవతలు ఇచ్చే ఫలితాలు అల్పమైనవి, దేవతలను పూజించే వాళ్ళు అల్పబుద్ధి కలిగిన వాళ్ళు అని చెప్పారు. మీరు ఇక్కడ ఏంటంటే నేను ఎవరినో కించపరచడానికి, ఏ పురాణాన్నో కించపరచడానికి, లేదా ఏ దేవతా శక్తిని కించపరచడానికి మాట్లాడలేదు. యథార్థం తెలుసుకోవాలి అని మాట్లాడుతున్నాను. అర్థమైందా? ఇంకోళ్ళు వచ్చి ఇందులో ఇంకా యథార్థం ఉందండి, ఇందులో కరెక్ట్గా చెప్పారు వ్యాస భగవాను చూపించండి. ఏ పురాణం అని ఏ పురాణంలో లేదు. ఉన్నది ఒక్కటే నారాయణుడు, ఆయన నుంచే అందరూ వస్తారు. అందుకని విశ్వరూపంలో మొత్తం అంతా చూపిస్తారు. ఋషులు మునులు దేవతలు సప్తలోకాలు అన్ని అనంత బ్రహ్మాండాలు అన్నీ స్వామి నుంచి ఉంటాయి అన్నమాట. అయినా సరే జనాలు పిచ్చోళ్ళలాగా పోతున్నారు. అల్లా మాలిక్ అని సాయిబాబా అన్నా కూడా సాయిబాబానే మాలిక్.
నేను దీన్ని చెప్పడానికి ఏమీ భయపడలేదండి. ఎందుకంటే వైష్ణవుడు ధర్మాన్ని పాటించాలి. వైష్ణవ ధర్మాన్ని పాటించి చెప్తేనే ఆడు వైష్ణవుడు, లేకపోతే కాదు. అన్నమాచార్యులు ఉన్నాడు, ఇంకా వేరే దేవతల గురించి లేదా వేరే స్త్రీల గురించి లేదా వేరే రాజుల గురించి కీర్తించమని అడిగాడు. అంటే అర్థం అదే, నా గురించి గుర్తించమని సాల్వరాజు అడిగాడు. నేను కీర్తించలేను అన్నాడు. నారాయణ నామం పలికిన నా నోరు వేరే, నారాయణుని మీద కీర్తన రాసిన కీర్తన చేసిన నేను వేరే వాళ్ళని, అన్యమైన దైవాలని, అన్యమైన మనుషుల్ని, అన్యమైన మనుష్య శరీరాల్లో ఉన్న జీవుల్ని కీర్తించలేను, నువ్వేం చేసినా పర్వాలేదు అన్నాడు. అప్పుడు ఏం చేశాడు, సాల్వరాజు తీసుకెళ్ళి బంధించాడు. ఎవడయ్యా నీకు దిక్కు అన్నాడు. ఎవడు నాకు దిక్క? అర్థమైందా? ప్రళయ రుద్రాలతో వచ్చిన నరసింహస్వామి నాకు దిక్కు అని చెప్పాడు. పాలనేత్రాలన ప్రబల విద్యుల్లతా కేళి విహార లక్ష్మీనారసింహ ప్రణయమారుత ఘోర భక్తి కాపుస్తార లలిత నిశ్వాస డోలారచనయ కులశైల కుంభిని కుముర విదర విగగన చలన నిధి నిపుణ నిత్యల నారసింహ అంటే స్వామి వచ్చి కాపాడాడు. చూడండి, అర్థమైందా? అర్థం చేసుకో. నేను ఇక్కడ ఏ దేవతా స్వరూపాన్ని లేకపోతే దేవతా శక్తిని కించపరచడానికి మాట్లాడలేదు. యథార్థం తెలుసుకోండి అని మాట్లాడతాను. యథార్థం తెలుసుకుని యథార్థంగా బతకండి. యేసుక్రీస్తు నేను బయట ప్రచారం చేయడం కోసం వచ్చానని క్లియర్గా చెప్తున్నాడు. భగవంతుడి దగ్గర నుంచి వచ్చానని చెబుతున్నాడు అతను. అల్లా కూడా అదే చెబుతున్నాడు. నేను ఒక్కడనే భగవంతుడిని అని చెప్పిన వాడు ఒక్కడే, కృష్ణుడు. అర్థమైంది? జన్మ కర్మచమే దివ్యం యోవం యో వ్యక్తి తత్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. నేను మాత్రమే, అర్థమైందా, నా జన్మలు కర్మలు దివ్యమైనవని ఎవడ తెలుసుకుంటాడో వాడు మళ్ళీ జన్మించడు. అందరూ మేము భగవంతుడి ప్రతినిధులాగా వచ్చామని చెప్పినా కూడా ఈ పిచ్చి జనం అంతా ఆయనే భగవంతుడు, ఆయనే కృష్ణుడు, ఆయనే రాముడు అలా అనకూడదండి, అలా అనకూడదు తప్పండి, ఇలా అనకూడదు, ఇలా అనకూడదు తప్పండి. కొంతమంది ఏం చెప్తారంటే శివుణ్ణి ద్వేషించి విష్ణువుని పూజించిన, విష్ణువుని ద్వేషించి శివుని పూజించిన వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల పాటు నరకంలో ఉంటారంట. వీడు సొంతంగా చెప్పేస్తున్నాడు అది. అర్థమైంది? అది ఎక్కడా లేదు. ఆయన దేశించి ఈయన పూజించడం, ఈయన దేశించాను. కానీ యథార్థం తెలుసుకోవాలి. నారాయణుడే సర్వానికి కారణం. నారాయణ నుంచి అందరూ వస్తారు. బ్రహ్మదేవుడు రాని, రుద్రుడు రాని, ఎవ్వరు రాని, నారాయణ నుంచి దేవతలందరూ రావాల్సిందే. అది యథార్థం నువ్వు తెలుసుకోవాలి. పరమశివుడికి పూజ చేయొద్దు, పరమశివుడికి నమస్కరించొద్దు, పరమశివుడికి మన తల్లిదండ్రులకే పూజ చేయమని చెప్పారు శాస్త్రంలో. అర్థమైంది? అలాంటప్పుడు భగవంతుడి శక్తి నుంచి వచ్చిన దేవతా శక్తిని మనం ఎందుకు గౌరవించం, ఎందుకు నమస్కరించాం చెప్పండి. కానీ సర్వానికి కారణం నారాయణ అని తెలుసుకోవాలి. ఇది తెలియక జనాలందరూ చాలా రకాలుగా యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఆటల్లో కానీ ఇట్లు కానీ ఏదో మీరు చెప్పేస్తారు. అర్థమైందా? వీళ్ళ ఉద్దేశం ఏంటంటే శివకేశవులు ఒక్కటే అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం. అర్థమైందా? యథార్థానికి ఒక్కటే, కానీ వాళ్ళ స్వరూపాల ప్రకారం వాళ్ళది వేరు, వీళ్ళది వేరు అనమాట. ఆయన ఆధీనంలో నుంచి ఈయన రావాలి. అర్థమైంది? విష్ణువు ఉన్నాడు, ముగ్గురు విష్ణుమూర్తి వస్తారు. ఎక్కడి నుంచి వస్తారంటే కృష్ణుడు ఆధీనం నుంచి రావాలి వాళ్ళు. నువ్వు శరీరం వదిలిపెట్టిన తర్వాత నువ్వు బాగా భక్తి చేసి పరమ భాగవతోత్తముడు అయితే నీకు శంఖచక్ర గదా పద్మాలు వస్తాయి. విష్ణువు ఆకారంలోనే ఉంటావు, కానీ నువ్వు విష్ణువు కాదు. వైకుంఠ లోకంలోనే జీవిస్తావు. అర్థమైంది? జీవులు కూడా శంఖచక్ర పద్మాలతోనే ఉంటారు, వర్ధపుండాలతోనే ఉంటారు, కానీ వాళ్ళు భగవంతుడు కాదు. నువ్వు కృష్ణుడు కాదు, చిన్న కృష్ణుడు అవుతావు కానీ కృష్ణుడివి కాదు. అర్థమైందా? కాబట్టి అర్థం చేసుకోండి. భాగవతం అంత గొప్పది. భాగవతంలో ఏంటంటే పరమ యథార్థం చెప్పుద్ది భాగవతం. మీరు ఆలోచించండి, భాగవతం చదివితే మీకు పరమ యథార్థం కనపడుద్ది. ఆ యథార్థం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను అదే యథార్థం. అందుకని భాగవతం రాసిన తర్వాత వ్యాసుడు శాంతి పొందాడు, లేకపోతే శాంతి పొందలేదు. ఎన్ని రాశాడు అప్పటికి, ఎంత మహానుభావుడు, ఎన్ని రాశాడు, కానీ ఉపయోగం లేదు. నారద మహర్షి వచ్చి చెప్తే అప్పుడు రాయగలిగాడు. అందుకని గురువుని స్వీకరించడం చాలా గొప్ప విషయం. గురువు ఆధీనంలో పనిచేయడం చాలా గొప్ప విషయం. అర్థమైందా? కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని భాగవతం వినడానికి ఒక్కసారైనా సుఖస్థలిలో భాగవతం వినడానికి ప్రయత్నించండి. భాగవతంలో ఇంకా చాలా ఉన్నాయి. భాగవతం గురించి చెప్పడానికి లేదన్నమాట. ఇప్పుడు ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఒక మందు కొనుక్కుని తెచ్చుకున్నాం అనుకో, లోపల ఏదో వైరస్ ప్రవేశించిందో, క్రిములు ప్రవేశించినాయి అని చెప్పేసి ఆ మందు వలన నీకు ఆ ప్రవేశించిన వైరస్ అనేది తగ్గుద్ది. యాంటీవైరల్ డ్రగ్ తీసుకున్నాం అనుకో, ఆ వైరస్ తగ్గుద్ది, ఆ వైరస్ ప్రభావం. ఇక్కడ అసలు మన భౌతిక ప్రపంచంలో భౌతికంగా చిక్కుబడిపోయిన వైరస్ తగ్గాలి అంటే భాగవతం చదవాలి.
అర్థమైందా? నీ ఇంటిని ఊడ్చుకోవాలంటే ఒక చీపిరితో మొత్తం అంతా చెత్త అంతా ఊడ్చేస్తావు. అలాగే నీ మనసును ఊడ్చే చీపిరి భాగవతం. అర్థమైంది? భాగవతాన్ని చీపిరితో పోల్చారా అనుకోవటం నీ అజ్ఞానం. అర్థమైందా? భాగవతం అనేది నీ మనసులో ఉన్న చెడు ఆలోచనలను తీసేసి మంచి ఆలోచనల వైపు, సత్ప్రవర్తన వైపు, దేవతా స్వరూపం వైపు, దేవతల ఆధీనంలో నువ్వు పనిచేసే వైపు, దేవతా శక్తులకు నీకు దగ్గర అయ్యేటట్టు చేసేది భాగవతం. అందువల్ల చెట్టు మొదలకు నీరు పోస్తే అన్నీ వికసిస్తాయి. ఆ చెట్టు మొదలు ఎవరంటే కృష్ణుడు. నేను పువ్వులకు నీళ్ళు పోస్తాను, ఆకులకు నీళ్ళు పోస్తాను, కాయలకు నీళ్ళు పోస్తానంటే చెట్టు ఎండిపోద్ది. అర్థమైంది? అలాగేంటంటే మనం బలం విష్ణు ప్రమాణం అని మనం ఎప్పుడు విష్ణువు యొక్క బలం పెరగాలని మనం కోరుకోవాలి. అలా కోరుకుంటే ఏమైంది? ఆటోమేటిక్గా పెరుగుద్ది అనమాట. ఆటోమేటిక్గా పెరిగినప్పుడు ఏం జరుగుద్ది? అందరూ బాగుంటారు. అది అందుకని గోబ్రాహ్మణ హితాచాయ జగతీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని చెప్పి భగవంతుడు చెప్పాడు. గోవులు బ్రాహ్మణులు బాగుంటే సరిపోద్ది అంటే అందరూ బాగోవాల్సిన అవసరం లేదంటే గోవులు బ్రాహ్మణులు బాగుంటే అందరూ బాగుంటారు. బ్రాహ్మణులు అంటే అర్థం ఇప్పుడున్న కలియుగంలో భక్తులు అని అర్థం. అప్పుడు బ్రాహ్మణులు వేరు, ఇప్పుడు బ్రాహ్మణులు వేరు. ఇప్పుడు వృత్తి చేసేవాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు బ్రాహ్మణుడు అవడు. వృత్తి చేసేవాడే బ్రాహ్మణుడు అవుతాడు. రోజు పూజ చేస్తున్నాడు అనుకో, గాయత్రి మంత్రం చేస్తున్నాడు అనుకో, సంధ్యావందనం చేస్తున్నాడు కాడు, ఏ కులంలో పుట్టిన బ్రాహ్మణుడే. బ్రాహ్మణ కులంలో పుట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేసుకుంటూ మాంసాహారాలు తింటూ ఇంకేదేదో రకరకాలుగా చేస్తూ జీవితాన్ని పెడుతున్నాడు అనుకో, ఆడు ఏ కులంలో పుట్టిన శూద్రుడే. అర్థమైందా? వృత్తిని బట్టి వైష్ణవుడా బ్రాహ్మణుడా చేసే పనిని బట్టి వచ్చుద్ది కలియుగంలో. కాబట్టి అర్థం చేసుకొని దయచేసి అందరూ భాగవతం వినడానికి ప్రయత్నించండి, భాగవతం చదవండి, భగవంతుడి లీలలు వినండి, విని ధన్యతను పొందండి. ఎందుకంటే చెప్తున్నా కదా, భాగవతం విన్న తర్వాత మీ లైఫ్, వినకముందు మీ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అని చాలామంది అంటారు నాకు భాగవతం వచ్చండి, చాలా తెలుసు, అన్నీ తెలుసు, ఏం తెలుసు అంటారు. ఏం తెలియదు నీకు, నాకు తెలుసు కదా. చాలా ఉంటాయి భాగవతంలో. కపిల గారు తెలుసా? తెలియదు. తెలుసు అనుకుంటాడు వాడు. 1కి 100 సార్లు వినాలి, అప్పుడు తెలిసిద్ది. 1కి 4 సార్లు వినాలి, 1కి 5 సార్లు వినాలి, అప్పుడు తెలిసిద్ది. ఇవాళ నువ్వు చెప్పు సూత మహర్షిని ఎందుకు బలరాముడు చంపాడు అంటే నువ్వు చెప్పలేవు. భాగవతం తెలుసు అంటాడు. భగవద్గీత తెలుసండి, నాకు చాలా ఉందండి, చాలా నాలెడ్జ్ ఉంది అన్నాడు. ఏదో ఒక శ్లోకం చెప్పు, లేదా భగవద్గీత గురించి కొంచెం చెప్పంటే తప్పుడు అర్థం చెప్తూ ఉంటారు, తప్పుగా అర్థం చేస్తారు. కొంతమంది చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు, విత్తనవాదం చేస్తూ ఉంటారు. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అర్థమైంది? ఎందుకంటే వాళ్ళు చేసేది రైటు, ఈ భౌతిక ప్రపంచంలో ఉండేది రైటు అని వాడు అనుకోకపోతే వాడు జీవించలేడు. అది మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు అంటే అది ఆవిడ రైట్ అనుకుందనుకో, అప్పుడు హాయిగా ఉండగలదు. అది తప్పు అనుకున్నాం అనుకో, హాయిగా ఉండలేదు. యథార్థానికి మనం మంచి అనుకునేది మంచి కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం మంచి అనుకునేది మంచి కాదు. మనం అనుకునే మంచి ఏంటంటే బాగా చదువుకోవాలి, బాగా చదువుకున్న తర్వాత వెంటనే పెళ్ళి అయిపోవాలి, అది వచ్చే అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి రావాలి, అందువల్ల వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండాలి. వీడికి మంచి ఉద్యోగం వచ్చి లక్షల్లో సంపాదించాలి, కోట్లలో సంపాదించాలి, కారులో తిరగాలి. అసలు ఇవన్నీ సరిగే అని మీరు చెప్పండి. ఇది మంచి అంట. మనం అనుకునే మంచి అది, మనం అనుకునే మంచి అది మంచి కాదు. యథార్థానికి మంచి ఏంటిది? వాడు సన్యాసి అవ్వాలి, అది మంచి. సరే, వాడు గృహస్థ జీవితం అనేది స్వీకరించవచ్చు. స్వీకరించినప్పుడు యథార్థానికి మంచి ఏంటని చెప్పండి. యథార్థానికి మంచి ఏంటి? జీవనోపాధికి కావాల్సిన ధనాన్ని సంపాదించుకోవాలి, గృహస్థ జీవితాన్ని స్వీకరించాలి. గృహస్థ జీవితాన్ని స్వీకరించినప్పుడు ఏం చేయాలి? భార్యాభర్తలు ఇద్దరు కృష్ణుడిని మధ్యలో పెట్టి కృష్ణుడు ఆధారంగా ఆ గృహస్థ జీవితాన్ని స్వీకరించి ధర్మబద్ధమైన సంతానాన్ని కానీ వాళ్ళని భక్తులను చేసి వీళ్ళు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏదో ఒక ఆశ్రమంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ భగవద్ధామాన్ని పోయే ఆలోచనలతో ఉండాలి. యథార్థానికి ఇది మంచి. మనం అనుకునే మంచి మాత్రం అది మంచి కాదు. కానీ మనకు కావాల్సిన మంచి అంతా అదే. ఎవరికి కావాల్సిన మంచి అయినా ఇది వెంటనే పెళ్ళి అయిపోవాలి, బాగా చదవాలి, నాకు అసలు చెడ్డ పేరే తేకూడదు. అసలు నువ్వే యథార్థానికి మాట్లాడితే నీకే అసలు చెడు ఆలోచనలు ఉన్నాయి. నీకు చెడ్డ పేరే తేకూడదంటే అర్థం ఏంటంటే వాడు బాగా చదువుకోవాలి, ఫారెన్ వెళ్ళాలి, కోట్లు సంపాదించాలి, లక్షలు సంపాదించి కారులో తిరగాలి. ఇది వీడు కోరుకుంది. అలా జరగాలి అంటే నీకు పుణ్యం ఉండాలి ఫస్ట్. అలా జరుగుద్ది, జరగకుండా ఉండదని నేను అంటలేదు. అలా జరగాలంటే నీకు పుణ్యం ఉండాలి. కోరుకోవడం వల్ల ఉపయోగం లేదు. అందువల్ల అలా జరగడం వల్ల కూడా ఉపయోగం లేదు. ఆ పుణ్యం కరిగిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక బేదరకమైన కుటుంబంలో పుట్టాల్సిందే, బాధలు పొందాల్సింది. ఈ జన్మ మరణ చక్రం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఈ జన్మ మరణ చక్రం నుంచి తప్పించుకునే కలియుగంలో ఉన్న ఏకైక మార్గం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం, భగవంతుడి లీలలు వినడం, భగవంతుడి భక్తులకు సేవ చేయడం. సేవ ఎంత గొప్పదో తెలుసంటే చాలా గొప్పది. భగవన్ నామాన్ని జపించడం కూడా సేవే అండి. మనం చాలామంది ఏదో రకరకాలుగా చెప్తారు, కానీ భగవంతుడి నామాన్ని స్మరణ చేయడం కూడా సేవే. వైష్ణవుల సేవ చేయడం చాలా గొప్పది అన్నిటికంటే. అలాంటివి చేయాలి, అది భక్తి.
అది అది మనకు అవసరం లేదు. మనకు కావాల్సిన మంచి వేరు, అసలు మంచి వేరు అనమాట. అసలు మంచి నేను ఇప్పుడు చెప్పాను ఏదైతే ఉందో అది అసలు మంచి. మనకు కావాల్సిన మంచి వేరు. బ్రహ్మచారిగా ఉండి సన్యాసం తీసుకుంటే చాలా మంచిది. పోనీ బ్రహ్మచారిగా వాడు ఉండలేడు అన్నప్పుడు ధర్మబద్ధంగా వివాహం చేసుకుని భార్యను స్వీకరించి భార్యాభక్తులు ఇద్దరు రోజు 16 మాలలు జపం చేసుకుంటూ భాగవతం వింటూ రామాయణం వింటూ వైష్ణవుల సేవ చేసుకుంటూ జీవితాన్ని గడిపి పిల్లల్ని కానీ వాళ్ళ సద్మార్గంలో, అంటే సద్మార్గంలో అంటే మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదువులు చదివించి వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు, చాలామంది భక్తుల పిల్లలు నేను చూస్తూ ఉంటారండి. వీళ్ళు భక్తి చేస్తూ ఉంటారు, వాళ్ళు మాత్రం భక్తి చేయరు. వాళ్ళు మాత్రం ఎక్కడో పెద్ద పెద్ద ఫారంలో వాటిల్లో ఇట్లా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి లక్షలు సంపాదించాలని నీరు కోరుకుంటాడు. మరి ఇతను భక్తిలోకి ఎందుకు వచ్చాడో అసలు ఎవరికి అర్థం కాదు. అర్థమైందా? భక్తిలోకి ఎందుకు వచ్చాడో అసలు ఎవరికి అర్థం కాదు. అంటే ఏదో ఆశించి భక్తిలోకి వచ్చాడు అనమాట. అదే ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీష భరతర్షభ చతుర్విధ భజంతో నామ మాం జనానాం సుకృతినో జనాన్ని భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్లు ఏదో ఆశించి భక్తిలోకి వచ్చినట్టున్నాడు అతను, అంతే. అంతకంటే వేరే ఏం లేదు. అలా ఎందుకు భక్తులకు వచ్చాడో తెలియదు. అలా మనం భక్తులు తయారు చేయాలి. పిల్లలు భక్తి మార్గంలో ఉంచాలి. భక్తి మార్గంలో ఉంచి ఇంకా వృద్ధాప్యం 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కపిల భగవాన్ చెప్తారు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన ఇంటి దగ్గర ఉండకూడదు. ఏదో ఒక బృందావనమో మాయాపూరు జగన్నాథపూరినో ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి అక్కడే ఏదో గృహాన్ని అద్దెకు తీసుకుని రోజు భగవంతుడి యొక్క దర్శనం చేసుకుని భగవంతుడి సేవ చేసుకుని నామస్మరణ చేసి భగవంతుడి ప్రసాదం తింటూ నీ వృద్ధాప్యాన్ని కాలం గడిపితే అప్పుడు నీకు కొన్ని మెల్లమెల్లగా ఆ జన్మలోనే నువ్వు వైకుంఠం పోతావని నమ్మకం లేదన్నమాట. మెల్లమెల్లగా ఎప్పుడో నీకు ఒక సంవత్సరం ఒక జన్మకో 2 జన్మలకో లేదా 10 జన్మలకో 100 జన్మలకో నీకు భగవంతుడి యొక్క సాంగత్యాన్ని చేసి వైకుంఠం పోయే అవకాశం. ఇవన్నీ చాలా కష్టమైన విషయాలండి, ఎవ్వరు చేయలేరు. కానీ ఇదే మంచి, గుర్తుపెట్టుకోండి. మంచి అంటే ఇదే, భాగవతము అంటే ఇదే. భాగవతంలో ఏం చెప్తారు అంటే ఇదే చెప్తారు. దీనివల్లే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది కాబట్టి దయచేసి అర్థం చేసుకుని అందరూ భాగవతం చదవండి, భాగవతం వినండి, ఈ నైమిషారణ్యంలో చెప్పించుకోండి, సుఖస్థాల్లో చెప్పించుకోండి, సప్తమోక్షపురిలో తప్పనిసరిగా 7 రోజులు భాగవతం వినండి. దీనికంటే అన్నిటికంటే ముఖ్యం హరే కృష్ణ జపం చేయండి. ప్రభుపాదుల యొక్క ఆశయాలు ఆలోచనలు ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు చాలా మంచి జరుగుద్ది అనమాట. ఎందుకంటే ఇప్పుడు కలియుగంలో మనకి వచ్చిన ఘన గురు దైవము ఎవరంటే ప్రభుపాదే. ఇతడే ఘన గురు దైవము అని చెప్పేసి కీర్తిస్తారు కదా. అలాగే ఈ మనకు వచ్చిన ఘన గురు దైవము ఎవరంటే ప్రభుపాదులు. ప్రభుపాదులు లేకపోతే మనం లేవు, ఎవ్వరు లేదు. ప్రభుపాదులు లేకపోతే హరినామం అనేదే లేదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ప్రభుపాదుల నుంచే మనకు అంతా వచ్చిందన్నమాట. మనం ప్రభుపాదులను గౌరవిస్తూ ప్రభుపాదులు తిథులు చేసుకుంటూ తిరోభావ తిథి, ఆవిర్భావ తిథి ఇలాంటి తిథులు చేసుకుంటూ మనం ప్రభుపాదుల బుక్స్ ఎప్పుడు చదువుకుంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ఫాలో అవుతూ భగవన్నామం చేసుకుంటూ భగవంతుడు లీలలు జపిస్తూ భగవంతుడి యొక్క కీర్తనలు చేసుకుంటూ బాగా చదువుకుంటూ ప్రభుపాదులు రాసిన భాగవతం చదువుకోవడం చాలా మంచిది. వైష్ణవులు రాసిందే చదవాలని గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళు రాసిన చదవాలంటే వాళ్ళ సొంత పైత్యం ఎక్కువ ఉంటుంది. అందులో భగవంతుడు ఏం చెప్పాడనేది, భగవంతుడు ఏ ఉద్దేశం చెప్తాడనే ఆలోచన అనేది వాళ్ళకి రాదనమాట. అందుకని వైష్ణవులు, సృష్టిలో గొప్ప వ్యక్తులు ఎవరు, సృష్టిలో గొప్ప భక్తులు ఎవరంటే వైష్ణవులు, గుర్తుపెట్టుకోండి. నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విధులు వైష్ణవులు అని చెప్పేసి అన్నమాచార్యులు కీర్తించినట్లు తప్పరు దమ పట్టిన వ్రతమెప్పుడు దైవడే గతి అనుచు గొప్పగు విజ్ఞానమునుందురు సుఖమున వైష్ణవులు తప్పిన శ్రీ వెంకటపతి దాసులు కర్మ విదూరులు సాత్వికులు తప్పగ వీరల సేవించగనే ధన్యుడనైతిని నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విధులు వైష్ణవులు. ఏం రాస్తాడండి అన్నమాచార్యులు, ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క వజ్రం అనమాట. వజ్రం కంటే ఏదన్నా గొప్పది ఉంటే అదే అన్నమాచార్యుల కీర్తన. ఎంత వైరాగ్యం పోస్తాడండి అసలు. ఆ అన్నమాచార్యుల కీర్తనల గురించి మాట్లాడుకోవటం, భాగవతం గురించి మాట్లాడుకోవటం మనకు అనర్హులము. కాబట్టి దయచేసి నిత్యం భాగవత సేవ చేయండి. నిత్యం రోజుకి 15 నిమిషాలు చాలు. రోజు 15. నాకు ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలు, 15 నిమిషాలు విను. వీలైతే అరగంటను, గంటను, 2 గంటలను, 3 గంటలను నిత్యం భాగవత సేవ చేయి. అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. ఈ జన్మరణ చక్రం నుంచి బయటపడటానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय भक्ति सिद्धांत सरस्वती गोस्वामी शिला प्रभुपाद की जय, भक्ति वेदांत स्वामी शिला प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय, कलियुग धर्म हरिराम संकीर्तन की जय, नमाचार्य हरिदास ठाकुर की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल, हरे कृष्णा, जय शिला प्रभुपाद।